టాపిక్ ఏంటంటే, మనోనికి తురుకోళ్ళైనా సరే కృష్ణోళ్ళైనా సరే అంత గుద్ద కావరం మాటలు ఉంటాయి కదా. మరి యూట్యూబ్ ఫౌండర్ నేమ్ ఏంది? కరీం జావేద్. ఈ యూట్యూబ్ నడుపుతున్న యాజమాన్యం ఏంది? ఒక క్రిస్టియన్ది. సో మరి ఎందుకు నీ వీడియోస్ అన్ని యూట్యూబ్లో పెట్టడం? బ్యాక్ టు మై ఛానల్, నేను మీ తారక్. ఏం లేదు, మన మత ప్రబోధకుడు, మత పిచ్చి, మత ఛాందసుడు అని ఒకడు ఉన్నాడు కదా, అందరు ప్రతి కులం ప్రతి మతంలో ఉన్నాడు, రాధా మనోహర్ సార్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడు చూడు అతని శాస్త్రత అంటాడు, అబ్బే అల్లే పుల్లే అని అంటాడు కదా. ఆ పెద్ద పిచ్చి మొగ్గగానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడు క్రిస్టియన్ వాళ్ళ మీద, తుర్కోళ్ళ మీద వాళ్ళు ఇట్లా చేశారు, హిందువులను అట్లా చేశారు అని అంటుండే కదా. వాస్తవం ఉందో లేదో, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సరే ఉందే అనుకో. ఇప్పుడు ఈ 2024లో కూడా అవి ఎందుకు? సరే, వానికి ఎట్టయినా సన్యాసులకి ఏంటంటే ఒక అమ్మ నాన్న ఇలాంటి రిలేషన్స్, కుటుంబం ఇవన్నీ ఏముండే, రోడ్డు మీద పడేయాలా, బతికారు. ఇది కాదు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మనోనికి తురుకోళ్ళైనా సరే కృష్ణోళ్ళైనా సరే అంత గుద్ద కావరం మాటలు ఉంటాయి కదా. మరి యూట్యూబ్ ఫౌండర్ నేమ్ ఏంది? కరీం జావేద్. ఈ యూట్యూబ్ నడుపుతున్న యాజమాన్యం ఏంది? ఒక క్రిస్టియన్ది. సో మరి ఎందుకు నీ వీడియోస్ అన్ని యూట్యూబ్లో పెట్టడం? ఒక మాట అర్థం చేసుకోండి, నీకు వాళ్ళు అంటేనే వాడదు కదా, వాళ్ళ దేవుడు అంటేనే వాడది, వాళ్ళది మొత్తం మతం మార్చాలా, ఎవడరా మతం మార్చేది? పిచ్చిపూక, ఎవ్వడు మతం మార్చడు. ఎవరికైనా అనిపిస్తేనే వాడు మారుతాడు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడు చూడు ఒకరి మీద పడేడు. సరే ఏడు, నీకు ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళకైనా పైసా రావాలన్నా కృష్ణుని పుణ్యమే అని ఇప్పుడు నిజంగా గైస్, మీరు జనరల్గా కొన్ని మాట ఆలోచించండి. యూట్యూబ్ ఫౌండరు జావేద్ కరీం, దాంతో పాటు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళే. సో ఇప్పుడు ఈ యూట్యూబ్ రెవెన్యూ అంతా డాలర్ హిసాబులు వస్తుంది అంటే ఎవరి ద్వారా వస్తుంది? వీళ్ళకి అంత క్యాస్ట్ ఫీలింగ్, అంత రిలీజియన్ ఫీలింగ్ ఉంటే మరి యూట్యూబ్ ఒక తెలుగుడు కనిపెట్టొచ్చు కదా. ఇంతమంది టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు కదా. మరొక మనకెందుకు, మన హైందవుల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండాలి అని ఒక క్రియేట్ చేయొచ్చు కదా. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. ఎందుకు మళ్ళా కృష్ణాన్ని తిట్టాలా, తుర్కుని తిట్టాలా, డబ్బులు మాత్రం కావాలి అంతే కదా. మనం పీది తింటాం కదా. ఏమంటే లోతులు తెలుసుకోవాలా, వాస్తవాలు ఏంది? వాస్తవాలు ఇప్పుడు 2024లో వాస్తవాలు తెలుసుకొని ఏం బీక్నం? మాకు ఒక స్కూల్ కావాలి, ఒక సైంటిస్ట్ ల్యాబ్ కావాలి, ఒక ఆర్మీని తయారు చేయాలి, ఒక పేదవాడు అనేవాడు ఉండకూడదు. ఇది 2024లో నువ్వు చెప్తే వింటాడు. అంతేగాని నాకు అది కావాలి, ఇది కావాలి వాడిని ఎందుకురా? మీకు బతికేది ఆల్మోస్ట్ క్రిస్టియన్ ఫౌండర్ల నుంచి వస్తున్న డాలరే ఇండియన్ కరెన్సీగా మారుతుంది. వాళ్ళే తింటారు. జస్ట్ థింక్ చేయండి. అయినా ఈ రాధా మనోహర్కి నాకు తెలియక అడుగుతున్నా, వీడు ప్రవచనాలు చెప్పుకుంటాడు, పోయి ఇంటింటా ఊరూరా చెప్పుకుంటాడు. యూట్యూబ్ ఛానల్లో పని పడలేదు, పిలుస్తారు వానికి, యూట్యూబ్ ఛానల్కి పిలుస్తారు, ఇస్తారు, పోతాడు. డబ్బుల మ్యాటరే, ఎవడో పుణ్యానికి రాడా? గుర్తు చేసుకొని 5,000 10,000 ఇస్తారు, బాగా మంచిగా ఒక 2-3 లక్షల కంటెంట్ ఇస్తాడు. ఇది కట్ చేసుకుంటే మొన్న రజాకార్ సినిమా రిలీజ్ అయింది. రజాకార్ సినిమాకి వీడు వచ్చి వీడిని పిలిచిర్రు, ఈ రాధా మనోహర్ గారిని పిలిచి వీడు సక్సెస్ మీట్ ఉండేది. చూడు వీనికి ఎంత బలుపు ఉంటే, ఆ సినిమా చూస్తే ముస్లిమ్స్లని చంపేయాలన్నట్టు తీసిండు డైరెక్టర్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసిండు. ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ ఆడి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఉరిపేద్దామని చూస్తారా? చూడుర్రి. కానీ ఒక్కటి మట్టుకు చాలా నిజం ఏంటంటే, మీరు ఎంత రెచ్చగొట్టాలనుకుంటున్నా ఒక చిన్న లాజిక్ మర్చిపోకండి. ఎందుకంటే మనము మనిషి జాతి, అంతరించిపోయే జాతి మనది కాదు, ఏనాటికి కాదు, కాబోదు. నేనైనా పోవాల్సిందే, రాధా మనోహర్ అయినా పోవాల్సిందే, ఇంకా ఎవడైనా పోవాల్సిందే ఒక టైం వస్తే. ఎందుకంటే అప్పట్లో జంతు జాతి అంతరించిపోయింది. అంటే డైనోసార్లు, ఇంకా ఎన్నో వేల వందల జంతు జాతి అంతరించిపోయింది. ఓకేనా? మనిషి అనేటోడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతరించిపోయినా పోడు. ఈ పక్క అవలపు సొల్లు అంతా బంద్ చేసి జర చదువు కోసమా, జర ప్యాషన్ కోసమా, ఒక పేదవాడు ఒక ధనికుడుగా ఎలా మారాలి, ఒక సక్సెస్ చెప్పండి, బాగుంటుంది.
ఒక మతంలోని ఇంకొక మతం ఉంది, ఆ మతంలోని మంచి చెప్పండి, బాగుంటుంది. అందరూ ఒకటే అని చెప్పండి, చాలా బాగుంటుంది. సో అది చెప్పడం ట్రై చేయండి. కానీ ఎప్పుడు వాళ్ళ మీద పడడం ఎంత పడినా నాకు ఒక్కటే బాధ. ఒక యూట్యూబ్ని ఒక మన ఇండియన్ ఎవడైనా ఒకటి కనిపెట్టాలి, వాడు హిందూ అయి ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఇలాంటి మత ప్రచారాలు చేయాలంటే క్రిస్టియన్ పైసా మనకెందుకు కదా, క్రిస్టియన్ పైసా మనకెందుకు? సప్పుడేక మనమే తయారు చేసుకుందాం, ఒక డొమైన్ తయారు చేద్దాం, ఒక ఫైర్ వాల్ తయారు చేద్దాం, ఒక సర్చ్ ఇంజిన్ తయారు చేద్దాం కదా అని పోటీగా పోదాం. కృష్ణుడికి బాగుంటుంది. ఏమంటావు రాధా మనోహర్ గారు? పని పాట లేదు మీకు, యూట్యూబ్ ఛానల్కి పని పాట లేదు. వాడు వస్తాడు నీకు ఇంత 5,000 2,000 ఇస్తాడు, 1,00,000 కంటెంట్ ఇస్తావు. బతుకుతున్నారు రా, ఎప్పుడు బతుకుడు తప్ప వేరే లేదు మనకి. జై హింద్.